రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ ఎవరో తేలిపోయింది. రజత్ పటీదార్కు కెప్టెన్సీని ఆర్సీబీ అప్పగించింది. నిజానికి ఈసారి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును కోహ్లీ నడిపిస్తాడని ప్రచారం జరిగింది. సీనియర్గా జట్టును లీడ్ చేస్తాడని కథనాలొచ్చాయి. కానీ కెప్టెన్సీ తీసుకోవడానికి విరాట్ అంగీకరించలేదని తెలుస్తోంది. 2021లోనే కెప్టెన్సీని కోహ్లీ వదిలేసుకున్నాడు. ఆ తర్వాత మళ్లీ ఫుల్ టైం కెప్టెన్గా ఉండేందుకు ఆసక్తి చూపించలేదు. 2021లో కెప్టెన్సీకి విరాట్ బాయ్ చెప్పాక ఫాఫ్ డూప్లిసిస్కు సారథిగా అవకాశం దక్కింది. 3 సీజన్ల పాటు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును డూప్లిసిసే నడిపించాడు. అయితే వేలంలో సౌత్ ఆఫ్రికా మాజీ ప్లేయర్ను ఆర్సీబీ రిటైన్ చేసుకోలేదు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకుంది. కెప్టెన్సీ రేసులో రజత్ పటీదార్, భువనేశ్వర్, కృణాల్ పాండ్యా పేర్లు వినిపించాయి. కానీ రజత్ పటీదార్కే ఆర్సీబీ జై కొట్టింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు 8వ కెప్టెన్గా యువ ప్లేయర్ సేవలు అందించనున్నాడు. 2008లో ఆర్సీబీకి కెప్టెన్గా రాహుల్ ద్రావిడ్ బాధ్యతలు నిర్వర్తించాడు. ఆ తర్వాత 2009లో స్టాండ్-ఇన్ కెప్టెన్గా కెవిన్ పీటర్సన్ వ్యవహరించాడు. 2009, 2010లో అనిల్ కుంబ్లేనే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును నడిపించాడు. ఆ తర్వాత డానియల్ వెటోరీ కెప్టెన్ పగ్గాలు అందుకున్నాడు. వెటోరీ సైడ్ అయ్యాక పగ్గాలు విరాట్ కోహ్లీకి అందాయి. 2011 నుంచి 2021 వరకు విరాటే జట్టును లీడ్ చేశాడు. 2023లో డూప్లిసిస్ అందుబాటులో లేని సమయంలో స్టాండ్-ఇన్ కెప్టెన్గాను వ్యవహరించాడు. 2017లో షేన్ వాట్సన్ స్టాండ్-ఇన్ కెప్టెన్గా సేవలందించాడు. కెప్టెన్గా రజత్ పటీదార్ మంచి అవకాశం కొట్టినట్టే అని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. రజత్కు కోహ్లీ మద్దతు కూడా ఉంటుందంటున్నారు. 31 ఏళ్ల పటీదార్ గతేడాది అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేశాడు. 2023లో వన్డేలోనూ ఛాన్స్ దక్కించుకున్నాడు. ఇప్పటి వరకు 3 టెస్టులు, 1 వన్డేలో మాత్రమే బరిలో దిగాడు. ఇంకా అంతర్జాతీయ టీ20లోకి ఎంట్రీ ఇవ్వలేదు. 2021 నుంచి ఐపీఎల్లో ఆడుతున్నాడు. ఇప్పటి వరకు 27 మ్యాచుల్లో బరిలో దిగాడు. 34.74 యావరేజ్తో 799 పరుగులు సాధించాడు. గత ఐపీఎల్ వేలానికి ముందు రజత్ పటీదార్ను ఆర్సీబీ రిటైన్ చేసుకుంది. 11 కోట్ల రూపాయలకు దక్కించుకుంది. కెప్టెన్గా ఛాన్స్ దక్కించుకున్న రజత్ పటీదార్కు విరాట్ కోహ్లీ విషెస్ చెప్పాడు. జట్టంతా రజత్కు మద్దతుగా ఉంటుందన్నాడు. పటీదార్ ఎదిగిన తీరు అద్భుతం అని ప్రశంసించాడు. కెప్టెన్గా అయ్యేందుకు అర్హుడివంటూ రజత్కు ఎనర్జీ ఇచ్చాడు.